నేను మా అమ్మాయిని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాలేజీకి పంపించలేదండి. ఆమెని ఇంట్లోనే కూర్చొని చదివించాను. మా అమ్మాయిని స్కూల్కి కాలేజీకి పంపించకుండా ఆమె ఓ వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఓ వారం జైలుకి వెళ్ళాలి, ఓ వారం హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకో వారం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకో వారం ఒక బ్యాంకుకి వెళ్ళాలి. ఇలా ప్రపంచంలో సమాజంలో ఉన్న అన్ని వైపుకి ఆమెను వారం వారం పంపించి ఒక్కొక్క వారం ఒక అసైన్మెంట్ నాకు చూపించి అక్కడ ఏం నేర్చుకుందో చెప్పడం ద్వారా ఇంటర్మీడియట్ అయిపోయిందంటే 18 ఏళ్ళు వచ్చిన క్షణం నుంచి నేను ₹1 ఇవ్వలేదండి. నీ బతుకు నువ్వు బతుకు, నీ సంపాదన సంపాదించుకో, డబ్బు విలువ తెలుస్తుంది అని చెప్పాను. నేను మా అమ్మాయి మీద ఎక్స్పెరిమెంట్ చేశాను కాబట్టి కాలు మీద కాలు వేసుకుని వెన్నుముక నిటారుగా పెట్టుకుని చెప్పగలను, మీ పిల్లల్ని కూడా కాలేజీలు పంపించండి, కానీ ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ మాత్రం వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోమనండి. ఇంటర్మీడియట్ అయిపోయిన మరుక్షణం నుంచి డిగ్రీలోకి బీటెక్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫీజులు వాళ్ళు సంపాదించుకోమనండి, వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళు సంపాదించుకోమనండి. ఇవాళ స్విగ్గీ జొమాటోలోనో ఏదైనా ఒక కేఎఫ్సీలోనో పిజ్జా హట్లోనో లేకపోతే మరో చోటనో వాళ్ళు సంపాదించుకోవచ్చు. వాళ్ళకి మనీ విలువ తెలుస్తుంది, మనిషి విలువ తెలుస్తుంది, అమ్మా నన్ను గౌరవించడం మొదలు పెడతారు. అందుకని స్కూళ్ళు కాలేజీలు వద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.